హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. పన్నీర్ కర్రీ ఇలా చేసి చూడండి. సింపుల్‌గా, టేస్టీగా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ. మీకు నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఉల్లిపాయలు పెద్దవే తీసుకున్నాను. 3 పెద్దవి. టొమాటోస్ మాత్రం రెండే 2 అన్నీ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసుకొని, తాలింపు వేసుకొని, ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ మగ్గించేసుకొని, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న హాఫ్ స్పూన్ అంత వేసేసుకొని, అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత పన్నీర్ పీసెస్‌ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో మార్చుకొని, ఇంకా కారము, ధనియాల పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని హై ఫ్లేమ్‌లో కలిపేసుకోండి ముక్కలకు పట్టేలాగా పన్నీర్ పీసెస్‌కి. ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకోలేదు నేను. తగినంత సాల్ట్ 1 స్పూన్ అంత వేసుకొని హై ఫ్లేమ్‌లోనే చక్కగా మగ్గించుకుంటే హై టు మీడియంలోకి మార్చుకొని మగ్గించుకోండి. టేస్టీగా మన పన్నీర్ కర్రీ అయితే దగ్గర పడినంత సేపు రెడీ అయిపోతుంది. ఇంకా పాలు వేయడం నా ఎమోషన్ కాబట్టి మీకు నచ్చితేనే వేసుకోండి. పాలు వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది. ట్రై చేసి చూడండి. కంపల్సరీ నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యి ఉంటే వేసుకోండి. లేకపోయినా ఇబ్బంది లేదు. బటర్ అయినా, నెయ్యి అయినా వేసుకోండి. లాస్ట్ టెక్స్చర్‌లో ఉన్నప్పుడు టేస్ట్ బావుంటుంది. ఎప్పుడైనా పన్నీర్ కర్రీకి పాలు గానీ, నెయ్యి గానీ డబల్ టేస్ట్ ఇస్తుంది. అది నా ఎక్స్‌పీరియన్స్. చేయగలిగే వాళ్ళుంటే వేసి ట్రై చేసేయండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈసారి పన్నీర్ కర్రీ ఇలా ట్రై చేశాను. చాలా బా వచ్చింది. ఆరోగ్యంగా తినండి.